భాగంగా మన గన్యాగల గ్రామానికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కొద్దిగా తెలంగాణ ప్రజల స్వభావం అబద్ధాన్ని నమ్మి ప్రతి వ్యక్తిని నమ్మే గుణం ఉంది మన తెలంగాణ ప్రజలకు. అందులో భాగంగా 5 నెలల కింద 420 హామీలు ఇస్తే ఇక అరచేతుల వైకుంఠం చూపిస్తే ఇదే వైకుంఠమేమో అని చెప్పి నమ్మి మోసపోయి మళ్ళీ మోసపోయినామని తెలుసుకుని ఇప్పుడిప్పుడే ప్రజలకు ఒక అవగాహనకు వచ్చారు. ఈ సందర్భంగా మన పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఒక గొప్ప వ్యక్తి, చాలామంది పుట్టిన తర్వాత కుటుంబం కొరకు బతుకుతారు, కానీ 100కి 1 కోటికి 1 దేశం కోసం, ఒక పేద వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, ఈ సమాజాన్ని మంచి చేయాలని తపనతోటి పుట్టే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన ముందుకు వచ్చిండు. ఇక్కడ 3 పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒకరు, బీజేపీ పార్టీకి ఒకరు, మన పార్టీకి ఒకరు. ఎవరు ఎందుకు రాజకీయాలకు వచ్చిర్రో మీరు చర్చ పెట్టాలి. ఏదో వాట్సాప్లో చూసి, ఫేస్బుక్లో చూసి వాడేదో పంపిస్తే అది వాస్తవం అనుకుంటే తప్పు జరుగుతుంది. అందుకే సార్ తప్పన ఒకటే, సార్ ఆలోచన చేసేది ఒకటే, ప్రతి వ్యక్తి చదువుకోవాలి. ఆ చదువుకుంటేనే సొంతంగా ఆలోచన చేయగలుగుతాడు, సొంతంగా ఆలోచన చేసి సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాడు అనే ఉద్దేశంతో ఇలా కేసీఆర్ గారు రెసిడెన్షియల్ స్కూల్ అప్పచెప్పితే ఎమ్మెల్యే రికమెండ్ చేసినా, ముఖ్యమంత్రి రికమెండ్ చేసినా ఆ రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లు దొరుకుతలేవు, అంత గొప్పగా తయారు చేసి. సార్ ఛార్జ్ తీసుకున్నప్పుడు సంవత్సరానికి 20-25 వేలు ఖర్చు పెడుతుంది రెసిడెన్షియల్ స్కూల్. అది కాదు సార్ అని చెప్పి 1,25,000 రూపాయలు సంవత్సరానికి కేటాయించి పేద బడుగు బలైన వర్గాలు ఉన్నోళ్ళేమో బాగా మటన్ తింటారు, చికెన్ తింటారు, గుడ్లు తింటారు, వాళ్ళేమో గట్టిగా అవుతారు. మనోడిదేమో డొక్కలో పడిపోతుంది, పెదవుల్లో పడిపోతాయి, చెంపల్లో పడిపోతాయి, 20 ఏళ్ళకేమో తెల్లటికలు వస్తాయి. మరి ఏంది సార్, మా పిల్లలు ఏం తప్పు చేసిండ్రు, పేదవాళ్ళు ఏం తప్పు చేసిర్రు అని కొట్లాడి 1,25,000 రూపాయలు కేటాయించి వారానికి 2 సార్లు మాంసము, గుడ్లు, పాలు, మంచి పౌష్టికారం ఇచ్చి వాళ్ళ శరీర దారుఢ్యం చేసి దానితో పాటు ఎవరెస్ట్ శిఖరాలను ఎక్కించే విధంగా ఆ స్థాయికి తీసుకెళ్లిపోయి డాక్టర్లను, ఇంజనీర్లను తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇలా మన కథనూరుకు రావడం రియల్ గా నా అదృష్టంగా, మన అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇలా పెద్ద వ్యక్తి వచ్చిండు. వ్యక్తి ఎందుకు రాజకీయాలకు వచ్చిండో ఆలోచన చేసి ఓటేస్తే అది మనకు న్యాయం జరుగుతుంది. ఎవడో సాయంత్రం పూట వచ్చి కలిసిండు, మాయా మాటలు చెప్పిండు, మా కులం వాళ్ళు చెప్పిండ్రు, మా ఊళ్ళో లీడర్ చెప్పిండు ఓటేస్తే వాళ్ళకి లాభం, మీకేం లాభం జరుగుతుంది? ఓటేసినందుకు మీకు లాభం జరగాలి. ఇలా ఒక రెసిడెన్షియల్ స్కూల్ అప్పచెప్పితేనే ఇంత గొప్పగా చేసినటువంటి వ్యక్తి రేపు కందనూరు పార్లమెంట్ అభ్యర్థి గెలిస్తే కందనూరును ఇలా తెలంగాణలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టే నిర్ణయం సార్ తీసుకోగలుగుతాడు. అందుకే మీ అందరూ తెలుసు, మొన్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. మా అమ్మల చెవులకు మొత్తం కమ్మలు బాగా పటపట మెరుస్తున్నాయి. ఆ 2,500 రూపాయలు వచ్చినందుకు తీసుకుపోయి కమ్మలు కొనుక్కున్నట్టుంది, అంతేనా? ఇయలేదా? అరే మరి ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిరంటే కదా, వాళ్ళు తెచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు, ఎందుకైనా మంచిది. అడగండి మరి, ఏమేమా 2,500 అని అడగండి. సిలిండర్ పైసలు వచ్చిన 500, అరే అదుగు రాలేదా? మరి ఎక్కడ పోయినా ఇవన్నీ మరి? అరే మీరు అడగకుండా మరి రైతు బంధు పడ్డదా? రాలే. 2 లక్షల రుణమాఫీ అయిందా? రాలే. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వచ్చినావా? తులం బంగారం వచ్చిందా? తులం బంగారం కావాలా అందరికీ? 500 సెంటర్ కావాలా? 2,500 మీకు కావాలా? 4,000 ముసలి పింఛన్ కావాలా? కావాలంటే ఏం జరిగింది? సార్ గెలిపిండి, ఆటోమేటిక్ అన్ని వచ్చేస్తాయి. పోయి అన్యాయం జరిగినప్పుడు ఎవరు కావాలని కోరుకుంటాం మనం? ఒక బలవంతుడు వచ్చి మా పక్షాన కొట్లాడాలనుకుంటామా లేదా? మిమ్మల్ని ఒకరు వచ్చి కొడుతున్నారు, నీ దగ్గర పేదోడివి, నువ్వు బలహీనుడివి, నిన్ను వచ్చి ఒకడు ఉన్నోడు కొడుతున్నాడు, బాగా లావున్నోడు కొడుతున్నాడు. అప్పుడు ఎవరు రావాలని కోరుకుంటాం?
ఎవడైనా ఒక మంచి వ్యక్తి వచ్చి బలవంతుడు వచ్చి నా పక్షాన నిలబడాలి మాట్లాడాలని కోరుకుంటాం మాట వాస్తవం కాదా? అలాంటి బలవంతుడే ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మనకు వచ్చి ఇవాళ మనకు కాంగ్రెస్ మోసపూరిత హామీలన్నీ మనకి ఇచ్చే విధంగా ఆయన కొట్లాడుతాడు. ఆయన పక్కన నేనుంటా. మీకు ఎవరైనా మీ మీద దాడి జరిగినా మీకు అన్యాయం జరిగినా మేమిద్దరం మీ ఇంటి ముందు గద్దల్లా వాలిపోతాం. మీకు న్యాయం చేసే విధంగా మేము కొట్లాడతాం. అందుకే మీరు ఆలోచన చేసి రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో కారు గుర్తు మీద ఓటేసి 1వ నెంబర్ ఏమన్నది 2 బాక్సులు ఉంటాయి. దానికి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సీదా పైకి చూడాలి, కిందికి చూడద్దు. మనల్ని కింద ఏముందో పైన ఏముందో మనం చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం. అదే డైరెక్ట్ పైనుంచి 1వ నెంబర్ మీద పక్కన వత్తండి, కారు గుర్తుంటది, సార్ ఫోటో ఉంటది. దాన్ని మీరు 13వ తారీఖు నాడు ఇప్పుడు ఓటు నాకేస్తున్నారు మీరు. మొన్న మీ ఊరు నాకు నల్ల మొక్కం చేసిరు, నాకు చిన్నతనం చేసిరు. మీరు మరి ఎందుకు చేసిరో తెలియదు. సరే కొన్ని తక్కువనే వచ్చినాయి. ఈసారి నాకు మెజార్టీ ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేసి కారు గుర్తుని గెలిపియండి. 2000 రూపాయలు పింఛను 4000 అవుతుంది. తులం బంగారం 1 లక్ష రూపాయలు అవుతుంది. 2 లక్షలు రుణమాఫీ అవుతుంది. రైతు బంధు మనం ఇచ్చే 5000 గతి అయింది, 15000 పోయింది. రైతు కూలీలకు 12000 ఇస్తున్నాడు. పొలం లేకున్నా 12000 ఇస్తారు. నోటి మొక్కాలి, నోరు మనవాడ, నోరా తాటి మట్ట, నాకైతే అర్థం కాలేదు. అట్లాంటి మనిషి దేశంలో అంత దగులుబాజీ, అంత మోసకారి, అంత చీటర్ ప్రపంచంలో ఎవరు లేడు. ఏది వస్తే అది మొక్కేసి ఇలా మాయ మాట చెప్పి ఇలా కుర్చీ మీద వేసుకొని మళ్ళీ ఇయ్యాలు వచ్చేయమంటాడు. నేను దేవుడి మీద పెట్టేస్తున్నా, నేను 15వ తారీఖు రుణమాఫీ చేస్తా, 15వ తారీఖు వరకు